హాస్యప్రియ కామెడీ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన హాస్యామృతం కార్యక్రమం వినోదాల చిరుజల్లులు కురిపించింది. ఆహుతులను అలరించేలా కళాకారులు వారి ప్రతిభతో ఆకట్టుకున్నారు. పలు కామెడీ స్కిట్లను ప్రదర్శించి అలరించిన కళాకారులు విభిన్న పాత్రలను పోషించి నవ్వులు పూయించారు. కామెడీ షోలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆటుకున్నాయి. కామెడీ క్లబ్ సెక్రటరీ ఇమంది ఈశ్వర్రావు మాట్లాడుతూ ప్రస్తుతం యాంత్రిక జీవితంలో వినోదాన్ని ఆస్వాదించలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. కామెడీ క్లబ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ప్రజలు వినోదాన్ని ఆస్వాదిస్తున్నారని అన్నారు. కనీసం స్టవ్ ఆన్ చేయడానికి ఒక సెకండ్ టైం పడుతుంది కదా. ఎలా ఎలా అవుతుంది నిలిచేలాగా పొదుపు చేసావా? అసలు ఏ పొదుపు చేసావా? నువ్వు అగ్గిపళ్ళు పొదుపు చేసావా? అగ్గిపళ్ళు ఎలా పొదుపు చేసావా? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇమంది ఈశ్వరరావు, హాస్యప్రియ కామెడీ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శినండి. మా హాస్యప్రియ కామెడీ క్లబ్ గురించి ఒక 2 విషయాలు మీతో మాట్లాడాలండి. ఏంటంటే, విశాఖపట్నంలో సిటీ సెంటర్లోనే అన్ని వినోద కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా సిటీ సెంటర్లోనే అవుతున్నాయన్న దృక్పథంతో, అవుట్స్కట్స్లో ఏవైనా కార్యక్రమాలు అవ్వాలి అన్న దృక్పథంతో ఇది 2012లో నవంబర్ 30వ తారీఖున ప్రారంభించామండి. అంటే శివారు గ్రామాలకు కూడా వినోదం అందించాలన్న దృక్పథంతో, అందులో పర్టికులర్గా హాస్యాన్ని అందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ వినోదం కరువైపోతున్న ఈ రోజుల్లో నవ్వుతే నరాలకు తాండిస్తాను ఈ రోజుల్లో అంటున్నారు. కాబట్టి దాన్ని ఉంచుకొని మేము హాస్య కార్యక్రమాలు ప్రతి నెల 4వ ఆదివారం చేయడం మొదలుపెట్టామండి ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర. తర్వాత అది మన ఈ పౌర గ్రంథాలయానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగు పెట్టామండి. మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. మాకు వెన్నుదండుగా విశాఖలో ఉన్న చాలా మంది అభిమానులు, పెద్దలు చాలా మంది మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఆర్థికంగా కూడాను. కాబట్టి మేము ముందుకు జరుగుతున్నామండి. 2026 ఆదివారం నాడు హాస్య కామెడీ క్లబ్ ఇమంది ఈశ్వరరావు గారిది ప్రతి నెలకు ఒకసారి పౌర గ్రంథాలను కంపల్సరిగా వాళ్ళు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ చేస్తుంటారండి. చాలా ఆయన కామెడీ స్కిట్స్ చాలా బాగా చేస్తుంటారు. ఆయన చేసిన కార్యక్రమానికి ఎంతో మంది కళాకారులు, కళాపోషకులు, కళాభిమానులు ఎంతో మంది ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. కంపల్సరిగా ఆయన ఇమందేశ్వర గారు హాస్య కామెడీ క్లబ్ అంటే చాలా మంది ఆయనకి కొంతమంది స్థాయి సహకారం సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా హృదయపూర్వక అమ్మాని చెప్తూ ఆయన కంపల్సరిగా ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే చాలా బాగా చేస్తుంది. ఆయనకి ఒక కళాకారుడుగా ఆయన ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ఆయన హాస్య కామెడీ క్లబ్ సభ్యులకందరికీ నా హృదయపూర్వక అభిమానం తెలుపుతున్నానండి. ఇలాంటి కార్యక్రమాలు ఆయన మరి ఎన్నో చెయ్యాలని మరీ కోరుకుంటూ ఈరోజు ఆదివారం నాడు ఎంతో మంది చాలా మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని తిలకించిన తర్వాత ఎంతో మంది సంతోషపడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ మనం తెల్లవారు లేచిన కానించి మనకి ఎన్నో యాత్రలు, వ్యాపకాలు ఎన్నెన్నో ఉంటాయండి. ఇన్ని ఉన్న మనిషికి ఎప్పుడు తప్పదు. అయినా సరే ఒక్కసారి ఇటువంటి కళా కార్యక్రమం చూస్తే మనకు ఎంతో సంతోషంగా ఉంటుందండి.
మనం ఎంతో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇలాంటి కార్యక్రమాలు ఫ్యామిలీ స్కిట్స్ కానీ చూస్తే మనం రిలాక్స్ అయిపోతామండి. ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది, మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనం ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఇలాంటి కార్యక్రమం జరుగుతుందంటే, ఫ్యామిలీ స్కిట్ జరుగుతున్నాయంటే మనం చూస్తే మనకి ఎంతో రిలాక్స్ అయిపోతుంది, ఎంతో సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళాకారులు కానీ, కళా పోషకులు, కళాభిమానులు కానీ ఇలాంటివి చూసి తిలకించి వాళ్ళు సంతోషిస్తారని, ఆనందపడతారని, ఇలాంటి వాళ్ళు ఇలాంటి కళాకారులు ప్రోత్సహిస్తారని మరీ కోరుకుంటున్నాను.